హాయ్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. తమ్మైల్ చూశారు కదా, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో చూసేయండి. లాంగ్ వీడియో కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే లక్షవారం ముందు రోజు అయితే థర్స్డే నైట్ అయితే నేను దేవుడి దగ్గర ఫోటోలన్నీ శుభ్రం చేసేసుకుని పూజ సామాన్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని అయితే ముందు రోజే బొట్లన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఫోటోలకి, దేవుడి ఫోటోలకి అయితే బొట్లు పెట్టేసుకున్నాను. ఇదైతే నెక్స్ట్ రోజు మార్నింగ్ ముగ్గు అవి పెట్టేసుకుని ఇంకా గుమ్మాలకయ్య పసుపయ్య రాసేసి కుంకుమ బొట్లు అవి పెడతాను అనమాట. నేను పెట్టినప్పుడు ఇంకా మా పిల్లలు కూడా పెట్టారు. గుమ్మాలకి అవి బొట్లు అవి పెట్టేశాకైతే ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ప్రతి శుక్రవారం అయితే ఇలా చేసుకుంటాను అనమాట. గుమ్మాలకి అవి పసుపు రాసుకొని అలాగే గ్యాస్ అవి ఆ ముందు రోజు క్లీన్ చేసేసుకొని ఇలాగ గంధం రాసి కుంకుమ బొట్టు అయ్యేదా పెట్టుకుంటాను శుక్రవారం శనివారం అలాగా. ఇక్కడైతే ఫస్ట్ ప్రసాదం అయితే పులిహార చేస్తాను అనమాట. అండ్ పులిహార కోసం రైస్ కడిగేసి పెట్టేశాను. అలాగే పరమాన్నం వండుతున్నాను. కొంతమంది బెల్లమన్నం అంటారు అన్నమాట. బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఉడికిపోయాక బెల్లం వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలన్నమాట. అలాగే యాలక్కాయలు కూడా వేసేసుకొని ఆవు పాలు అయితే వేస్తారు, ఆవు పాలతో చేస్తారన్నమాట. బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి నూకతో చేస్తారు కదా ప్రసాదం, నూక ప్రసాదం అంటారు. ఇక్కడైతే వాటర్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే యాలకులు కూడా వేసేసుకుని పంచదార సరిపడే వేసేసుకుని మరిగించుకోవాలి. నూక ప్రసాదం నూక కూడా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాక బాగా దగ్గర పడ్డాక జీడిపప్పు కిస్మిస్ అవి వేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కుడుములు అయితే చేశాను అనమాట, బెల్లం కుడుములు. వాటర్ 1 గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ వేసుకుని బెల్లం వేసి కరిగించుకోవాలి. బాగా మరిగిపోయాక 1 గ్లాస్ పిండిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలిపేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారాకైతే ఉండలు చుట్టేసుకోవాలన్నమాట. కుడుముల్లా చేసేసుకుని ఒక 5 మినిట్స్ ఆవరి మీద అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అయితే గారెల పిండి కూడా గారెలు బూర్లు అయితే వేస్తున్నాను. గారెలు పిండి కూడా రుబ్బుకున్నాను అనమాట. ఈ లోపల అయితే శనగలు అవి నానబెట్టుకుని అవి శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి వడపప్పుకి నానబెట్టుకున్నాను. అందులో కొద్దిగా బెల్లం వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. గారెల పిండి అయితే రుబ్బేసుకుని సాల్ట్ కలిపేసుకుని ఇలాగా గారెలు ఎప్పుడు వేసినా మనం నార్మల్గా అయినా దేవుడి ప్రసాదాలకైనా ఎడమ చేతితో వేయకూడదంట. నేనైతే ఫస్ట్లో వచ్చేది కదా నాకొని అలా అలవాటు చేసుకున్నాను. గారెలు కూడా వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బూర్లకైతే పాకం పడుతున్నాను. ఒక అరగంట ముందు అయితే శనగపప్పును నానబెట్టేసుకుని కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వేసేసాక అయితే స్మాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బెల్లం వేసి బెల్లంలో కొద్దిగా వాటర్ వేసి అయితే దగ్గర పడ్డాక అయితే శనగపప్పును కూడా వేసేసుకుని యాలకులు కూడా వేసేసి బాగా పాకం వచ్చేలా చేసేసుకున్నాక చల్లారిపోయాక అయితే ఉండలు అయితే చుట్టేసుకున్నాను అనమాట. బూర్లు కూడా వేసేసుకున్నాను. ఈ ప్రసాదాలన్నీ చేసేటప్పటికైతే నాకు 2 అవర్స్ పైనే పట్టింది. నేనైతే 3:30కి అలా లేచి స్నానం చేసేసి దేవుడి కాడ అవన్నీ సర్దేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను. పులిహార కూడా తాలింపు పెట్టాను. కొన్ని క్లిప్స్ అయితే తీయలేదన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కాలుకవి పసుపు రాసేసుకొని ఇంకా పిల్లలకే రెడీ చేసేసి ఇక్కడ అమ్మవారిని అయితే నిలబెట్టుకుంటున్నాము. వరలక్ష్మి వ్రతం కదా, లక్ష్మీదేవి ఫోటోకి అయితే పూజ చేస్తామన్నమాట. ఇక్కడ పీటని శుభ్రంగా కడిగేసుకొని పసుపు కుంకుమ అయితే రాసేసి తమలపాకులు అయితే పెట్టాను అనమాట కలసం పెట్టడానికి. ఫస్ట్ అయితే బియ్యం అయితే వేసేసి ఫోటోని అయితే నిలబెడతాము. ఇదైతే 3 రోజుల వరకు కదిపించమాట. శుక్రవారం పూట అమ్మవారిని నిలబెడతాం కదా, 3 రోజులు పూజ చేస్తామన్నమాట. పొద్దున్న సాయంత్రం ఏదో ఒక ప్రసాదం వండి పెడతాము. ఫోటోని కూడా నిలబెట్టేసి దండ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో రాగి ప్లేట్లో అయితే బియ్యం వేసేసి కలసం సొమ్ముకి పసుపు రాసేసి కుంకుమ అయ్యే పెట్టేసుకొని కలసం పెట్టేసుకున్నాను అనమాట. కలసం
చెంబులో అయితే వాటర్లో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, అత్తకప్పరం బిళ్ళలు కూడా వేసేసుకుని మామిడి ఆకులు కూడా వేసి కొబ్బరికాయకి శుభ్రంగా పసుపు రాసేసి పెళ్లి కూతురు బొట్టులాగా పెట్టేసి పెళ్లి బొట్టులా పెడతామన్నమాట. పెట్టేసి ఇంకా కలసం అయితే జాకెట్ ముక్కతో గాజులు అవి వేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పసుపు, కుంకుమ, ఇంకా అమ్మవారు గౌరీదేవిని, వినాయకుని అవి చేసి ఇంకా నా దగ్గర వెండిది ఉందన్నమాట లక్ష్మీదేవి, అవి కూడా పెట్టి ఇంకా తాంబూలం, ఇంకా చేతికి తోరణం అవి పెట్టి ఆవు పాలు, దీపారాజన, లక్ష్మీదేవి దగ్గర అయితే డబ్బులు అయితే పెడతాము. ఇవన్నీ చేసేసి చీర, ఇంకా జాకెట్ ముక్కలు, తాంబూలం ముగ్గురికైతే ఇస్తాను అనమాట. నేను ముగ్గురికైనా ఇచ్చుకోవచ్చు, 5కి ఇచ్చుకోవచ్చు, 11 మందికి ఇచ్చుకోవచ్చు. ప్రసాదాలు కూడా మనకు ఎంత స్తోమత ఉందో ఒప్పుకుండాలన్నమాట చేయడానికి. అలా ఇలా అయితే చేసుకుంటాము. దీపారాజన, అగరత్తు, ఇంకా హారతి అవి ఇచ్చేసుకున్నాక పుస్తకం అయితే చదువుకోవాలన్నమాట. వరలక్ష్మి కథ ఉంటుంది, అది చదివేసుకున్నాక ఇంకా పూజ అయితే చేసేసుకుని కొద్దిసేపు రూపవి పెట్టేసుకుంటాం అన్నమాట. ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ అయిపోయాక అయితే తాంబూలాలు ముగ్గురికైతే వాయనం అయితే ఇచ్చేసి ఇంకా ప్రసాదాలు అవి అయితే తింటాము. సాయంత్రం అయితే చీర కట్టుకొని టెంపుల్కి అయితే వెళ్తాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.